హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనకు ఇండియన్ నేవీ అగ్నివీర్ ఎంఆర్ మ్యూజిషియన్ నుండి మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇప్పుడు దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో మనకు ఆన్లైన్ అప్లికేషన్ డేట్ వచ్చేసి మనకు 1 జూలై నుండి 11 జూలై వరకు అయితే ఆల్రెడీ అయితే మనకు అప్లికేషన్ ఫామ్ అనేది స్టార్ట్ అయిపోయాయి. సో ఇక్కడ వచ్చేసి దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు. సో ఇక్కడైతే ఇండియన్ నేవీ ఇన్వైట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ అన్మ్యారీడ్ మేల్ అండ్ అన్మ్యారీడ్ ఫీమేల్ క్యాండిడేట్ ఇక్కడైతే అప్లై అయితే చేసుకోవచ్చు ఎంఆర్ మ్యూజిషియన్ కి. సో మనకు 02/2024 సంబంధించిన బ్యాచ్ అనేది. సో ఇక్కడ ఎలిజిబుల్ కండిషన్ అయితే చూసుకోండి. ఎవరైతే అన్మ్యారీడ్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్ ఉంటారో సో వాళ్ళైతే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఓన్లీ 10th పాస్ అయి ఉండాలి. దాంతోపాటు మనకు మ్యూజిక్ పైన అయితే ఇక్కడ ప్రొఫిషియన్సీ అవగాహన అయితే ఉండాలి. ఇక్కడైతే మనకు ఏజ్ లిమిట్ వచ్చేసి 1 నవంబర్ నుండి 2003 నుండి ఇక్కడ 2007 మధ్యలో అయితే ఉండాలి. సో వాళ్ళైతే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ లో వాళ్ళు పూర్తిగా డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో మీకు ఈ యొక్క నోటిఫికేషన్ అయితే నేను డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చేస్తాను. సో మీరు అక్కడ నుండి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఇప్పుడైతే మనం అగ్నివీర్ ఎంఆర్ మ్యూజిషియన్ కు సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనకు ఇండియన్ నేవీకి సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. సో ఈ యొక్క లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చేస్తాను. డైరెక్ట్ గా ఈ విధంగా వచ్చేసిన తర్వాత మీరు ఆల్రెడీ ఇండియన్ నేవీలో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటే మీరు డైరెక్ట్ అయితే లాగిన్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ నుండి. ఒకవేళ కొత్త క్యాండిడేట్ అంటే ఫ్రెషర్ క్యాండిడేట్ ఉన్న వాళ్ళు ఇక్కడ రిజిస్టర్ చేసుకోవాలంటే ఇక్కడ రిజిస్టర్ ఆప్షన్ ఉంది కదా రైట్ సైడ్ పైన. సో దీని మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు అడుగుతుంది రిజిస్ట్రేషన్ విత్ ఇక్కడ డిజిలాకరా, ఇక్కడ మనకు రిజిస్టర్ విత్ ఆధారా లేదా రిజిస్టర్ వితౌట్ ఆధారా. సో మీకు ఒకవేళ ఆధార్ ఉంటే ఇక్కడ ఆధార్ మీద క్లిక్ చేసి ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ ఫ్యాచ్ ఫ్రమ్ డిజిలాకర్ తో మీరు అటాచ్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీకు వితౌట్ ఆధార్ ఉంటే ఇక్కడ వితౌట్ ఆధార్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీ యొక్క స్కూల్ గౌట్ ఐడి సంబంధించిన ఇక్కడ ఐడి ప్రూఫ్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత దానికి సంబంధించిన ఇక్కడ ఐడి నెంబర్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ సేవ్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే మనకు రిజిస్టర్ పేజ్ అనేది ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ వచ్చేసి పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ మీకు ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో అదే విధంగా ఇక్కడ అయితే క్యాపిటల్ లెటర్ లో అయితే ఇక్కడ జాగ్రత్తగా అనేది మెన్షన్ అయితే చేసేయండి. సో ఇక్కడ చేసిన తర్వాత ఇక్కడ మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్ ఇచ్చేయండి, లేదా ఆ తర్వాత మీ యొక్క లాస్ట్ నేమ్ అనేది ఇక్కడ అయితే ఎంటర్ చేసేయండి క్యాపిటల్ లెటర్ లో. సో ఇక్కడ ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క మొబైల్ నెంబర్, తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ మీ యొక్క పాన్ కార్డ్ ఉంటే పాన్ కార్డ్, ఆ తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఉన్నట్టు ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ నేషనాలిటీ, సో ఇక్కడ నేషనాలిటీ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ డొమిషన్ మీ యొక్క స్టేట్ సంబంధించిన అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మనకు డొమిషన్ వచ్చేసి స్టేట్ అన్నమాట. సో మీ యొక్క స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ జెండర్ మేల్ ఆఫ్ ఫీమేల్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ మ్యారిటల్, సో మనకు ఇక్కడ సింగిల్ అయితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, ఎందుకంటే వాళ్ళు అన్మ్యారీడ్ క్యాండిడేట్ వాళ్ళు అయితే తీసుకుంటారు కాబట్టి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఇఫ్ యూ ఆర్ డేట్ ఆఫ్ బర్త్ ఇన్ ఆధార్ ఈ సేమ్ మ్యాట్రికులేషన్ ఆఫీస్ సర్టిఫికేట్. సో మీకు ఆధార్ పైన అండ్ మీకు సంబంధించిన ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో సేమ్ యాస్టిస్ గా డేట్ ఆఫ్ బర్త్ ఉన్నది అంటున్నారు. సో ఉంటే ఇక్కడైతే ఎస్ అయితే చేసేయండి. సో చేసిన తర్వాత ఇక్కడ ఐడెంటిఫికేషన్ మార్క్, సో మీ యొక్క పుట్టుమచ్చలు బాడీ పైన అయితే ఉంటుంది, లేకపోతే మీ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో అయితే ఉంటుంది. సో ఐడెంటిఫికేషన్ మార్క్ 1, తర్వాత ఐడెంటిఫికేషన్ మార్క్ 2 అనేది చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డూ యూ హ్యావ్ ఆధార్, సో మీకు ఆధార్ ఉంటే ఇక్కడ ఎస్ అయితే చేయండి. తర్వాత ఇక్కడ డూ యూ హ్యావ్ పాన్ కార్డ్, సో పాన్ కార్డ్ ఉంటే ఇక్కడ ఎస్ అయితే చేయండి. తర్వాత ఇక్కడ ఓటర్ ఐడి ఉంటే ఇక్కడ ఎస్ చేయండి, లేకపోతే నో మీద క్లిక్ చేసేయండి. ఆ తర్వాత డూ యూ హ్యావ్ ఇక్కడ పాస్పోర్ట్ ఉంటే ఇక్కడ ఎస్ చేయండి, లేకపోతే నో మీద అయితే క్లిక్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ డూ యూ హ్యావ్ రేషన్ కార్డు ఉంటే ఇక్కడ ఎస్ అయితే చేయండి, లేకపోతే నో మీద క్లిక్ చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే యాడ్ చేయాలి. సో మనకు ప్లస్ సింబల్ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు ఇక్కడ హైయెస్ట్ క్వాలిఫికేషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మీరు 10th ఇంటర్మీడియట్ ఇక్కడ ఇంటర్ సైన్స్, ఆ తర్వాత ఇక్కడ ఎనీ అదర్ గ్రాడ్యుయేట్ ఇక్కడ ఇక్కడ బిఎస్సి అనే దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే అడిషనల్ ఎడ్యుకేషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. దానికి సంబంధించిన ఇక్కడ ఏదైనా అడిషనల్ క్వాలిఫికేషన్ ఉంటే దీంట్లో అయితే ఇచ్చేసేయండి. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ ప్లస్ సింబల్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఇచ్చేసిన తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చేసేయండి. తర్వాత పాస్వర్డ్ ఏ విధంగా ఉండాలంటే మనకు ఒకటైతే క్యాపిటల్లో అయితే ఉండాలి ఆల్ఫాబెట్, తర్వాత నెంబర్, తర్వాత స్పెషల్ క్యారెక్టర్, తర్వాత మీ యొక్క నేమ్ అనేది స్మాల్ లెటర్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత రీఎంటర్ ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ ఇచ్చేసేయండి. ఇక్కడ ఈమెయిల్ ఐడి, తర్వాత రీఎంటర్ ఈమెయిల్ ఐడి, తర్వాత ఇక్కడ పాస్వర్డ్, తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడైతే అగ్రీ చేసేయండి. తర్వాత టైమ్ అండ్ కండిషన్ ఇక్కడ యాక్సెప్ట్ చేసి ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేసేయండి. ఆ తర్వాత అయితే మనకు అకౌంట్ అయితే క్రియేట్ అయిపోతుంది. సో అండ్ మన యొక్క మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ అయితే వస్తుంది. ఆ యొక్క ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫై మీద అయితే క్లిక్ చేసేయండి. సో చేసిన తర్వాత మనకు ఇక్కడ అకౌంట్ అయితే సక్సెస్ఫుల్ కన్ఫర్మ్ అనేది చూపెడుతుంది. సో ఇక్కడ నుండి అయితే మనం లాగిన్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మన యొక్క స్టేట్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అయితే క్యాప్చర్ ఉంది కదా, ఈ క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ సేవ్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత అయితే మనకు లాగిన్ పేజ్ అనేది ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మన యొక్క ఈమెయిల్ అడ్రస్, తర్వాత మన యొక్క పాస్వర్డ్ ఏమైతే ఇచ్చామో ఆ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ మీద అయితే క్లిక్ చేసేయండి.
సో ఇచ్చేస్తే మనకు ఇక్కడైతే లాగిన్ అయితే అయిపోతుంది. సో అయిపోయిన తర్వాత ఇక్కడ ఎడ్యుకేషనల్ పార్టిక్యులర్ ఇక్కడ డీటెయిల్స్ అయితే వస్తాయి అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనం 10th కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చేయాలి. సో ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి మీకు పర్సెంటేజ్ ఇక్కడ సిజిపిఏనా లేదా మార్క్స్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. ఒకవేళ సిజిపిఏ ఉంటే మీ యొక్క 10th మార్క్స్ మెమో అనేది ఇక్కడ అయితే అప్లోడ్ చేసేయండి పీడిఎఫ్ ఫార్మాట్లో 1 MBలో. ఆ తర్వాత మీ యొక్క టోటల్ మార్క్స్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ టోటల్ మార్క్స్, తర్వాత ఆప్టెన్ మార్క్స్, తర్వాత ఇక్కడైతే మీకు సంబంధించిన పర్సెంటేజ్ అనేది ఇక్కడైతే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క మార్క్స్ షీట్ ఇక్కడ సీరియల్ నెంబర్, తర్వాత ఇక్కడ స్టేట్ కండక్ట్. సో మీ యొక్క 10th ఏ స్టేట్లో అయితే కండక్ట్ చేశారో ఆ యొక్క స్టేట్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత బోర్డ్ అనేది ఏ బోర్డ్ అయితే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి, సిబిఎస్ఈ అనేది ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క 10th మార్క్స్ మెమో అనేది అప్లోడ్ చేసేయండి. తర్వాత సేమ్ ఇక్కడ పాసింగ్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ అయితే చేసేయండి. సో అదేవిధంగా మీకు మార్క్స్ ఉంటే ఇక్కడ మార్క్స్ మీద క్లిక్ చేసేసి మీకు టోటల్ మార్క్స్ అనేది దీంట్లో ఇచ్చేసేయండి. తర్వాత ఆప్టెన్ మార్క్స్ 10th ఎంత ఇచ్చినాయో అంత ఇక్కడైతే ఇచ్చేసేయండి. సో సపోజ్ మీకు ఇక్కడ 10 అంటే ఇక్కడ టోటల్ మార్క్స్ అనేది 10 ఇచ్చేసేయండి. ఒకవేళ మీకు 9 అట్లా వస్తే ఇక్కడ 9.5 అని కానీ ఈ విధంగా వస్తే తర్వాత ఇక్కడ టోటల్ ఆటోమేటిక్గా అయితే 95% అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ సీరియల్ నెంబర్ మీ యొక్క మార్క్స్ మెమో పైన అయితే ఉంటుంది, ఆ యొక్క మార్క్స్ సీరియల్ నెంబర్ ఇచ్చేసేయండి. తర్వాత స్టేట్ కండక్ట్ ఎగ్జామ్. సో మీ యొక్క ఇక్కడ 10th అయితే ఏ స్టేట్ అయితే కండక్ట్ చేసిందో ఆ యొక్క స్టేట్ ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బోర్డు ఏ బోర్డు అయితే కండక్ట్ చేసిందో ఆ యొక్క బోర్డు అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. ఇక్కడ మనకు స్టేట్ సంబంధించిన ఇక్కడ బోర్డ్స్ అనేది ఉంటాయి అన్నమాట. సో మీరు ఇక్కడ జాగ్రత్తగా అనేది చూసుకొని ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క ఇక్కడ 10th మార్క్స్ మెమో అయితే అప్లోడ్ చేసేయండి. అండ్ సేమ్ ఇక్కడ పాసింగ్ సర్టిఫికేట్ కూడా అది ఇక్కడ అయితే అప్లోడ్ చేసేయండి. సో అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ సేవ్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ మనకు ఎడ్యుకేషనల్ ప్రొఫైల్ సేవ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చి ఇక్కడ కమ్యూనికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి, అంటే అడ్రస్ అనమాట. సో మనం ఎడ్యుకేషన్లో పాయింట్స్ ఏ విధంగా ఇవ్వాలంటే మనకు ఇక్కడ టోటల్ మార్క్స్ వచ్చేసి మనకు 10 ఉంటే మీరు ఒకవేళ 9.3 కానీ 9.5 కానీ అట్లా మీకు వస్తే మీరు ఓన్లీ 9 నెంబర్ అయితే ఇవ్వండి. అదే విధంగా మీకు 8.3 8.4 వస్తే మీరు 8 పాయింట్ అయితే ఇవ్వాలన్నమాట. ఓన్లీ 8 నెంబర్ అయితే ఇవ్వాలి. సో 8.2 అని 8.4 అని అట్లా అయితే ఇవ్వద్దు. సో ఓన్లీ మీరు మీకు అవుట్ ఆఫ్ అంటే టోటల్ మార్క్స్ వచ్చేసి మనకు 10 ఉంటాయి కదా. సో మీకు అవుట్ ఆఫ్ మార్క్స్ మీకు ఆప్టెన్ మార్క్స్ వచ్చేసి మీకు 9.3 కానీ 9.5 వస్తే మీరు ఓన్లీ 9 అయితే ఇవ్వాలి. సో అదైతే గమనించండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి అడ్రస్ అయితే ఇవ్వాలి. సో మీ యొక్క ఇంటి అడ్రస్ అనేది ఇక్కడ అయితే ఇచ్చేసేయండి. ఇంటి నెంబర్ మీకు ఆధార్ కార్డులో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసేయండి. తర్వాత అడ్రస్ లైన్ 2 అయితే ఇక్కడైతే మెన్షన్ చేసేయండి. సో చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్టేట్ అయితే ఇచ్చేసేయండి మీ యొక్క స్టేట్ అనేది. సో ఇక్కడ స్టేట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు స్టేట్ అయితే వచ్చేస్తుంది. అండ్ మీ యొక్క డిస్టిక్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీ యొక్క డిస్టిక్ పిన్ కోడ్ అయితే ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ డాక్యుమెంట్స్ అయితే ఇవ్వాలన్నమాట. సో మీకు ఇక్కడ కరెస్పాండెన్స్ మరియు ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ ఉంటే ఇక్కడైతే సేమ్ ఉంటే ఇక్కడైతే టిక్ బాక్స్ సేమ్ మీద అయితే క్లిక్ చేసేది మనకు ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది. ఓకేలా మీకు కరెస్పాండెన్స్ వేరే ఉంటే ఇక్కడ వేరే అయితే అడ్రస్ అయితే చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. మనకు పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే ఇవ్వాలి 100 KBsలో. సో ఇక్కడైతే ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క సిగ్నేచర్ అయితే 100 KBs అయితే ఇక్కడైతే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ స్టేట్ రెసిడెన్సీ అంటే మనం సంబంధించిన డొమిసైల్ సర్టిఫికేట్ అయితే ఇక్కడ అప్లోడ్ అయితే చేయాలన్నమాట. సో మీరు ఏ స్టేట్లో అయితే నివసిస్తున్నారో ఆ యొక్క స్టేట్కు సంబంధించిన డొమిసైల్ సర్టిఫికేట్ అయితే ఉంటుంది. సో అదైతే మనం మీ సేవలో తీసుకోవాలి. సో అదైతే ఇక్కడైతే అప్లోడ్ చేసేయండి. సో వాళ్ళు ఇమ్యూనిటరీ అయితే అడగలేదు, ఎందుకంటే మనకు స్టార్ మార్క్ లేదు కాబట్టి. సో మీరు ఇవ్వకుండా అవసరం లేదు. తర్వాత ఇక్కడ ఈ క్యాప్చర్ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ సేవ్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత కమ్యూనికేషన్ ప్రొఫైల్ అప్డేట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా డెస్క్బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ అకౌంట్ ఇన్ఫర్మేషన్ కానీ ఇక్కడ ఎడ్యుకేషనల్ ఇక్కడ కమ్యూనికేషన్ మీకు సంబంధించిన అయితే ఇక్కడ నుండి అయితే ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనం అప్లై చేయాలి కాబట్టి ఇక్కడ కరెంట్ ఆపర్చునిటీ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేసేయండి. సో వచ్చేస్తే మనకు సంబంధించిన పోస్ట్ అనేది ఇక్కడైతే అవైలబుల్గా అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడ యూ కెన్ అప్లై ఫర్ దిస్ జాబ్. సో మనకు ఇక్కడైతే అగ్నివీర్ ఎంఆర్ మ్యూజిషియన్ అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ పబ్లిష్ డేట్ తర్వాత లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. సో అండ్ ఇక్కడ అప్లై నా ఉన్నాయి కదా. సో ఇక్కడ రైట్ మార్క్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు ఈ విధంగా అయితే ఇన్స్ట్రక్షన్ అయితే వస్తాయి. సో ఇక్కడ అగ్రి అయితే చేసుకోండి. ఇక్కడ అన్ని అయితే ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత అండర్స్టాండ్ చేసిన తర్వాత ఇక్కడ అప్లై నా మీద అయితే క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో మనకు ఇక్కడ అయితే టోటల్ వచ్చేసి 9 స్టెప్స్ అనేది ఉంటాయి. సో మనం కంప్లీట్ అయితే చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ యొక్క నేమ్ అనేది ఇచ్చేసేయండి. సో మీకు ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో అదే విధంగా అయితే ఇక్కడైతే మెన్షన్ అయితే చేసేయండి. సో మీకు ఇక్కడ క్యాపిటల్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఫాదర్ నేమ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి మనం స్టేట్ సంబంధించిన ఇక్కడ డిస్టిక్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు ప్రిఫరెన్స్ SMS అయితే ఆటోమేటిక్గా ఇంగ్లీష్ అయితే వచ్చేస్తుంది. తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడైతే మెన్షన్ అయితే చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే డూ హ్యావ్ పాన్ కార్డ్ కానీ ఇక్కడైతే ఓటర్ ఐడి కార్డ్ ఏదైనా మీకు సంబంధించిన ఉంటే ఇక్కడ వేసేయండి, లేకపోతే నో మీద క్లిక్ చేసేయండి. ఆ తర్వాత మీకు పాన్ కార్డ్ ఉంటే ఇక్కడైతే మీ యొక్క పాన్ కార్డ్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ సెకండ్ స్టెప్ వచ్చేసి ఎడ్యుకేషన్ పార్టికులర్ డీటెయిల్స్ అయితే చూసుకోవచ్చు. సో ఇక్కడ మనకు అగ్నివీర్ ఎంఆర్ మ్యూజిషియన్ కు సంబంధించిన ఇక్కడైతే
ఎంట్రీ డిస్క్రిప్షన్ అయితే చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ హైయెస్ట్ క్వాలిఫికేషన్ మనం ఎప్పుడైతే ముందు రిజిస్ట్రేషన్‌లో ఏ విధంగా సెలెక్ట్ చేసుకున్నామో అదే విధంగా అయితే ఇక్కడైతే వస్తాయన్నమాట. తర్వాత మనకు డీటెయిల్స్ ఇక్కడ క్వాలిఫికేషన్ 10థ్‌కి సంబంధించిన క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ మార్క్స్ అయితే ఉంటాయన్నమాట. ఆ తర్వాత ఇక్కడ అన్ని చూసుకున్న తర్వాత ఇక్కడ డైరెక్ట్‌గా అనేది మనం చేంజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. డైరెక్ట్‌గా ఇక్కడ చూసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు క్వాలిఫికేషన్ అయితే సేవ్ అనేది అయిపోతుంది. ఆ తర్వాత మిలిటరీ రికార్డ్. సో ఇక్కడైతే మీరు ఇప్పుడు ఆర్మీడ్ ఫోర్స్ నుంచి డిశ్చార్జ్ అయ్యారా అంటున్నారు. యెస్ ఉంటే యెస్ చేయండి. లేకపోతే నో మీద క్లిక్ చేసేయండి. తర్వాత ఆర్మీడ్ ఫోర్స్‌లో ఇక్కడ ఇన్వాల్వ్ అయితే ఇక్కడ యెస్ చేయండి. లేకపోతే నో మీద క్లిక్ చేసేయండి. ఆ తర్వాత మీకు ఎన్‌సీసీ సర్టిఫికేట్ ఉంటే ఇక్కడ యెస్ చేయండి. లేకపోతే నో మీద క్లిక్ చేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే కమ్యూనికేషన్ మన యొక్క అడ్రస్ డీటెయిల్స్ అయితే వస్తాయన్నమాట. సో మనం రిజిస్ట్రేషన్‌లో ఏ విధంగా ఇచ్చామో అదే విధంగా అయితే ఇక్కడే వస్తాయి. సో మీరు జాగ్రత్తగా ఇక్కడ చూసుకున్న తర్వాత ఒకవేళ ఏమైనా ఎడిట్ ఉంటే మీరు బ్యాక్ వెళ్ళిపోయి అక్కడ మనకు డాష్‌బోర్డ్‌లో మీరు అయితే చేంజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ అన్ని కరెక్ట్‌గా ఉంటే ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు మిస్‌లేనియస్. సో మీకు ఇక్కడైతే హౌ డిడ్ యూ కమ్ టు నౌ అబౌట్ ఎంట్రీ. సో మీరు ఈ యొక్క నోటిఫికేషన్ దేని ద్వారా అయితే తెలుసుకున్నారో అదైతే ఇక్కడైతే ఇచ్చేసేయండి. సో ఇక్కడ న్యూస్ పేపర్ మీద క్లిక్ చేసేయండి. తర్వాత మోటివేషనల్ అప్లై ఫర్ నేవీ. సో ఇక్కడైతే మీకు సంబంధించిన మోటివేషనల్ అయితే ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో మీకు సంబంధించినది. సో దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు డూ యూ నౌ స్విమ్మింగ్. సో మీకు స్విమ్మింగ్ వచ్చా అంటున్నారు. సో ఇక్కడ వస్తే ఇక్కడ యెస్ చేయండి. యెస్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ మ్యూజిక్ అబిలిటీస్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ డూ యూ సింగ్. సో మీకు పాడడం వస్తే ఇక్కడ అయితే యెస్ చేయండి. తర్వాత ఇక్కడ రీడ్ వస్తే ఇక్కడ యెస్ చేయండి. తర్వాత డూ యూ ప్లే బై ఎయిర్ ఉంటే ఇక్కడ యెస్ చేయండి. తర్వాత డూ యూ ప్లే ఫ్రమ్ మెమరీ ఫర్ ఇక్కడ బర్డ్స్ రోడ్ సంబంధించింది యెస్ ఉంటే యెస్ చేయండి. లేకపోతే అవసరం లేదు. తర్వాత డూ యూ హ్యావ్ ఎనీ డిగ్రీ ఇక్కడ ఇన్ మ్యూజిక్. ఇదైతే కంపల్సరీ అయితే ఇచ్చేయాలన్నమాట. సో ఎందుకంటే ఇదైతే వాళ్ళు మ్యాండేటరీ అయితే అడుగుతారన్నమాట. సో ఇక్కడైతే మీకు సంబంధించిన డిగ్రీ నేమ్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే ఇక్కడైతే అప్లోడ్ చేసేయండి. ఇది కంపల్సరీ అయితే ఇవ్వాలి. తర్వాత డూ యూ హ్యావ్ డిప్లొమా ఇన్ మ్యూజిక్. సో మీకు సంబంధించిన డిప్లొమా మ్యూజిక్ ఉంటే ఇక్కడ కంపల్సరీ అయితే ఇచ్చేయాలి కాబట్టి సో వాళ్ళు నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేశారు. కంపల్సరీ ఇక్కడ మనకు సంబంధించిన మ్యూజిక్ సంబంధించిన సర్టిఫికేట్ అయితే ఉండాలని. సో ఇక్కడైతే యెస్ చేసి దానికి సంబంధించిన ఇక్కడైతే ఇది మన సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి డూ యూ హ్యావ్ ఎనీ అదర్ ఇక్కడ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ ఉంటే ఇక్కడైతే యెస్ చేసి దానికి సంబంధించిన ఇక్కడైతే నేమ్ ఆఫ్ సర్టిఫికేట్ తర్వాత దానికి సంబంధించిన సర్టిఫికేట్ అయితే డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేసేయండి. సో చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే అవార్డ్ సంబంధించిన మ్యూజిక్ అని ఇక్కడ చేసేయండి. తర్వాత ఇక్కడైతే మీరు ఇంటర్నేషనల్ గానీ ఉంటే ఇక్కడైతే యెస్ చేయండి. లేకపోతే నో మీద ఒకవేళ యెస్ చేస్తే దానికి సంబంధించిన ఇక్కడ మ్యూజిక్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేసేయండి. ఇక్కడ మనకు రాయల్ స్కూల్ గానీ, మ్యూజిక్ గానీ, ఇక్కడ లండన్ గానీ, ఇక్కడ ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ గానీ ఇక్కడైతే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడైతే డూ యూ హ్యావ్ మ్యూజిక్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఇక్కడ రిప్యూటెడ్ మ్యూజిక్ ఇన్‌స్టిట్యూట్ గానీ, సో మీకు సంబంధించిన ఇన్‌స్టిట్యూట్ గానీ, ఆర్గనైజేషన్ ఉంటే ఇక్కడైతే యెస్ చేసి దానికి సంబంధించిన ఇక్కడైతే పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఇక్కడైతే 1 MB అయితే అప్లోడ్ చేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఇవి పార్టిసిపేషన్ సంబంధించినవి ఉంటే ఇక్కడ ఇచ్చేసినా లేకపోతే అవసరం లేదు. తర్వాత డీటెయిల్స్ ఆఫ్ మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్ ప్లేడ్. సో మీకు ప్లేడ్ ఇక్కడ విండ్ ఇన్‌స్ట్రుమెంట్ ద్వారా ఉంటే ఇక్కడ ఫ్లూట్ తర్వాత ఇక్కడ క్లారినెట్ తర్వాత సాక్సోఫోన్ అని దీంట్లో అయితే ఇచ్చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఇక్కడ స్ట్రింగ్ ఉంటే దీంట్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీకు కీబోర్డ్ ఉంటే ఇక్కడ కీబోర్డ్ ద్వారా అయితే దీంట్లో అయితే ఏది వస్తదో అదైతే ఇచ్చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే అదర్ ఉంటే అదర్ మీద అయితే క్లిక్ చేసేయండి. అదర్ ఉంటే మీకు హిందుస్థానీ క్లాసికల్ ఇన్‌స్ట్రుమెంట్ దీంట్లో అయితే ఇచ్చేసి దానికి సంబంధించిన ఇక్కడ నేమ్ అనేది ఇచ్చేసేయండి. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత అయితే ఇక్కడ డాక్యుమెంట్స్ అయితే చూసుకోవచ్చు. సో మనం ఆల్రెడీ అయితే డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేశాము. సో మనకు సంబంధించిన ఇక్కడ వ్యూ డాక్యుమెంట్స్ అయితే చూసుకోవచ్చు. సో ఏదైనా మిస్టేక్ ఉంటే వాళ్ళు రిజెక్ట్ అయితే చేస్తారన్నమాట. సో మీరు జాగ్రత్త చూసుకొని ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. ఒకవేళ అడిషనల్ ఏమైనా సర్టిఫికేట్ ఉంటే అయితే మోర్ మీద క్లిక్ చేసి మీరు యాడ్ అయితే చేసుకోవచ్చు. సో సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేసి మనకు డాక్యుమెంట్స్ సంబంధించిన ఇక్కడ డీటెయిల్స్ అయితే సేవ్ అయిపోతాయి. ఆ తర్వాత ఇక్కడ ఈ విధంగా అయితే మనకు సంబంధించినకైతే ఇండికేట్ ప్రిఫరెన్స్ అయితే వస్తాయన్నమాట. సో మనకు ప్రిఫరెన్స్ వచ్చేసి మనకు ఓన్లీ అగ్నివీర్ మ్యూజిషియన్ అయితే వస్తుంది కాబట్టి ఇక్కడైతే ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే నెక్స్ట్ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది మనకు ప్రివ్యూ అప్లికేషన్ ఫామ్ అనేది. సో ఇక్కడ అన్ని ప్రివ్యూ అయితే చూసుకోండి. మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కరెక్ట్‌గా ఉంటే ఇక్కడైతే ఇచ్చేసేయండి. సో ఏమైనా మిస్టేక్ ఉంటే మీరు బ్యాక్ వెళ్ళిపోయి అన్ని అయితే చూసుకోవచ్చు. సో ఇప్పుడు మనం బ్యాక్ వెళ్ళిపోవాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే మనం ఒక్కసారి మనకు వెరిఫై అయిపోయిన తర్వాత మనం బ్యాక్ వెళ్ళిపోవడం అయితే కష్టం. ఇక్కడైతే జాగ్రత్తగా చూసుకోండి. మీకు సంబంధించిన ఎడ్యుకేషన్ ఉంటే ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసి మీకు సంబంధించిన ఎడ్యుకేషన్ అయితే చూసుకోండి. సో ఈ విధంగా ప్రివ్యూ చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ ఉంది కదా! సో దీని మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఆర్ యూ షూర్ టు సబ్మిట్ అప్లికేషన్. సో ఇక్కడ డూ యూ నాట్ ఎడిట్ అప్లికేషన్ ఆఫ్టర్ సబ్మిషన్. సో మీరు ఇక్కడ సబ్మిట్ చేసిన తర్వాత ఎడిట్ అయితే చేయలేరు. సో ఒకవేళ ఏమైనా మిస్టేక్ ఉంటే మీరు బ్యాక్ వెళ్ళిపోయి ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీరు మీ యొక్క డాష్‌బోర్డ్‌లో పోయి సో ఇక్కడ నుండి అయితే అన్నీ కరెక్ట్‌గా ఉంటే ఇక్కడ యెస్ అయితే చేసేయండి. సో చేసేస్తే మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఫైనలైజ్‌గా సబ్మిట్ అయితే అయిపోతుంది. సో ఇక్కడైతే ఈ విధంగా అయితే యువర్ అప్లికేషన్ హాస్ బీన్ సేవ్డ్ సక్సెస్‌ఫుల్లీ యువర్ అప్లికేషన్ నంబర్ అయితే వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ మనకు సంబంధించిన ఇక్కడైతే
ఆ అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేసేసి మనకు అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ అయితే అయిపోతుంది. సో ఈ విధంగా అయితే మనకు ఇండియన్ నేవీ మ్యూజిషియన్‌కు సంబంధించిన ఆన్‌లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో మీరు ఆన్‌లైన్ అప్లై చేసేటప్పుడు ఏమైనా మీకు మిస్టేక్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ ఇవ్వండి. నేనైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.